గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంతోడిలా అనాలి నేడు మనలో మనిషి. సిలిండర్ ద్వారా ఇంట్లో మనం ప్రతినిత్యం ఎలా ఉంటే వాటిని ఎలా అరికట్టాలి, ఒకవేళ నిజంగా ప్రమాదం జరిగిన వ్యక్తిని ఎలా తీసుకెళ్ళాలి. సో వెంకట్ గారు ఉంటారు, ఆయన కొంచెం దీని మీద అవగాహన ఉంది. జాగ్రత్తగా వినండి, అవసరమైన చోట వాటిని. ఇవన్నీ మీకు ఎందుకు పెడుతున్నారంటే ఎప్పుడైనా ఇటువంటి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చేయాల్సిన సందర్భం, అటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలనే ఒకే ఒక రీజన్తో వీటన్నిటిని మీకు జనరల్గా మేము చెప్పే స్పెషల్ సబ్జెక్టు జనరల్ సబ్జెక్టుతో కాకుండా వీటిని కూడా ప్రత్యక్షంగా చూపించే అవకాశం కల్పించదు. రైట్. ఎన్టీఆర్ కాలేజీ యాజమాన్యానికి మరి ఇక్కడికి చేసినటువంటి మీ సార్లకు యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 9th అదేనా క్యాంప్ ఈరోజు? ఓకేనండి. ఇప్పుడు ఫైర్ అంటే అసలు ఏంది? ఫైర్ అంటే మంట, అగ్ని అనేది ఎలా ఏర్పడుతుంది? అగ్ని అనేది పాతకాలం నుంచి మనిషి పుట్టుకాడి నుంచే ఎలా నేర్చుకున్నాడు? రాయి కట్ చేస్తే స్పార్క్ వస్తుంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ మారుతూ ఉండే బట్టి అన్ని మార్పులు చేసి జరుగుతా లేటెస్ట్గా ఇప్పుడు అంతా పాత రోజులు అంటే పొయ్యిలు ఇచ్చేవాళ్ళు, మనం ఏదో చేయాలి. మావయ్య చదివించు. ఇంకేం కోరలేదు, నువ్వుంటే నాకు చాలురా, నీకై వేచేంత సమయం. లేఖనే రాసింది హృదయమే.
చూపుగా వచ్చామందరం గూళ్ళే కట్టుకుపోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరుగా